హాయ్ హలో గైస్, మీ యొక్క కారుకు అద్దాలు ఇలా చాలా డల్గా ఉండి లైటింగ్ సరిగా రావట్లేదా? అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ రబ్బింగ్ ఓన్లీ 200 రూపీస్ మాత్రమే. మీకు ఇలా కార్ అద్దాలు రబ్బింగ్ చేయించుకోవాలనుకుంటే వాటర్ తీసుకుని వాటర్లో షాంపూ కలుపుకున్న తర్వాత ఇలా పేపర్ ద్వారా ఇలా రబ్బింగ్ చేస్తూనే ఉండాలి చాలాసేపటి వరకు. బికాజ్ ఈ రబ్బింగ్ చేయడం అనేది ఎందుకంటే పాతగా ఉన్నటువంటి దానిపైన డస్ట్ పేరుకొని ఉన్నటువంటిది అంతా క్లీన్ చేస్తుంది. అసలు ఎందుకు ఇంత క్లీన్ చేస్తున్నావు? క్లీనింగ్ ఎందుకు? ఇది మట్టి నైట్లు రన్నింగ్ వల్ల మట్టి పడి ఏమైతుందంటే పెరుకుపోతుంది అన్నమాట. పెరుకుపోతే ఏమైతుందంటే నీకు లైట్ అనేది అసలు కనపడరు. అందుకే మనం ఏం చేస్తామంటే వాటర్ పేపర్ తీసుకుని కొడితే. ఈ పేపర్ పేరు ఏం పేరు? 400 పేపర్. దీన్ని 400 పేపర్ అంటారు. అంటే చాలా స్మూత్ గా ఉంటుంది. అది కొద్ది రఫ్ ఉంటుంది. ఇది 1000 పేపర్ స్మూత్ ఉంటుంది అన్నమాట. ఓకే, 1000 పేపర్ ఒకటి, 400 పేపర్, ఈ రెండు పేపర్ తో రఫ్ చేయాలి. రఫ్ చేస్తే నీటికి చైనింగ్ మాత్రం బాగా వస్తుంది, మురికైనా పోతుంది అంతా. ఓకే, ఆ తర్వాత రబ్బింగ్ చేస్తారా దీన్ని మళ్ళీ మిషన్ చేస్తే రబ్బింగ్ చేస్తే మీకు లైట్ అన్ని బాగా చైనింగ్ నీట్గా వస్తుంది. ప్రస్తుతం వచ్చేసి ఈ కారుకు చేశాడు అండ్ అదే విధంగా నా కారు కూడా చేశారు. అంటే మొత్తం డల్నెస్ అయిపోయింది, ఇప్పుడు చాలా డల్ అయిపోయింది మొత్తం ఇదంతా. ఇది చూడండి, చూస్తున్నారు కదా. అండ్ ఫినిషింగ్ ఫైనల్ టచింగ్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు మనం హెడ్ లైట్ కొనాలంటే దగ్గర మనకు 2000-2500 దాకా అవుతుంది. అటువంటి ప్రాబ్లమ్ని మనం తొందరగా అంటే తక్కువ అమౌంట్లో మనం పని చేయించుకోవాలంటే కేవలం మనకు 200 ఆర్ 300లో కంప్లీట్ అయిపోతుంది. కింద కాంటాక్ట్ నెంబర్ పెడతాను, మీరు కాంటాక్ట్ నెంబర్ని మీరు రీచ్ అవ్వచ్చు. తర్వాత వాళ్ళతో మనం వర్క్ చేయించుకోవచ్చు. చూశారు కదా ఈ హెడ్ లైట్ ఎలా నీట్గా ఉందో, అలా నీట్గా తయారు చేస్తా అన్నాడు. మరి ఏ విధంగా చేశాడని మీరు చూస్తాం. వాచ్ అండ్ ఎంజాయ్. ఇలా తెల్లగా మెల్లమెల్ల మెరసాల్సిన లైటు ఇలా టోటల్ డల్లుగా అయిపోయింది. దీని తర్వాత రబ్బింగ్ పెడతారు. రబ్బింగ్ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉందో చూద్దాం. అండ్ రబ్బింగ్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన సామాన్లను కూడా తీసుకుని వచ్చాడు. అండ్ రబ్బింగ్ చేసేటప్పుడు పవర్ సప్లై ఇచ్చేసుకున్నారు. పవర్ సప్లై ద్వారా ఇప్పుడు మనం రబ్బింగ్ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ లిక్విడ్ మనం అప్లై చేయాలి. లిక్విడ్ అప్లై చేయలేదనుకోండి మనకు పైన ఉన్నటువంటి ఆ రబ్బింగ్ నేచర్ అనేది సరిగా రాదు. చూస్తూ ఉన్నారు కదా లిక్విడ్ ఎలాగైతే అప్లై చేస్తున్నాడు. ఫినిషింగ్ మాత్రం 100% వస్తుంది, ఎందుకంటే ఇది పేపర్ ఫినిషింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. మినిమం 3 కోటింగ్స్ అయితే చేయాలి అప్లై. అప్పుడప్పుడు జస్ట్ వాటర్ టచ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే దాని ఫినిషింగ్ క్లియర్నెస్ కోసం వాటర్ పైన కూడా అప్లై చేయాలి ఈ విధంగా.